చేస్తుంటారండి మీరు? టీ షాప్ సార్. టీ షాపా? ఎలా ఉంది ఎలక్షన్ హడావిడి అంతా బొబ్బిల్లో? చాలా బాగుంది చాలా బాగుంది హడావిడి అంతా. జనసేన తెలుగుదేశం అని అంటున్నారు సార్. ప్రజలు అనుకుంటారు. మీ మద్దతు ఎవరికి తెలిపే అవకాశం ఉంది? మా జనసేన సార్. జనసేన అంటే టీడీపీకి ఓటేస్తారు మరి? బేబీ నాయన గెలిపిస్తారు పక్కాగా. మరి అతను ఇంట్లో పడుకున్నా గెలిచేస్తారు. ఎవరు? బేబీ నాయన. మరి తిరిగి చూడక్కర్లేదు. ఎందుకు అలా? అంతే సార్. అతను చాలా అందరికీ హెల్ప్ చేశాడు. పేద అందరికీ కూడా చేశాడు. అలాగే మా బాబు సార్ వచ్చారు. బాబు సార్ వల్ల కూడా చాలా ఇప్పుడు నేను ఎక్కడ బతుకుతానని అంటే అతను కూడా సాయం ఉంది. ఎలా ఉంది ఎలక్షన్ హడావిడి బొబ్బిల్లో? ఇంకా హడావిడికి ఏముంది? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జూన్లోనే ఎక్కడికో వెళ్ళిపోతాడు కదప్ప. అక్కడికి వెళ్ళిపోడా? ఎక్కడికి? హైదరాబాద్. ఏమనగా అంతే మరి. 5 సంవత్సరాలు బంగారం చేశాడు కదా. 5 సంవత్సరాలు నరకం అనుభవించాం. రోజులు లెక్కట్టడు. ఎంతోమంది ఒక ట్రైన్లో అడిగితే నాయన ఈ గొల్లుగోడికి అన్నాలు ఉంది ఇంకా టైం అయిన వాళ్ళు ఆడవాళ్ళు, ముసలోళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, ప్రతి ఓడు బస్సులో వెళ్తే అడిగోళ్ళు ఇంకా అన్నాలు టైం ఉందని. రోజులు లెక్కట్టాం 5 సంవత్సరాలు. నేనే ఓటు వేసింది కాక ఓట్లు వేయించానండి. మా కుటుంబం, మా ఫ్యామిలీ అంతా జగన్మోహన్ రెడ్డి పిచ్చా. అటువంటిది నరకం చూసాం. 5 సంవత్సరాలు రోజులు లెక్కట్టాం. ఎక్కగానే మా రేషన్ కార్డు తీసాడు. ఎక్కగానే మళ్ళీ మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఇదే బతుకుతారు. నాకు ఇంకేట్లేదు. చూసుకుంటే చూసుకోమ్మా ఎక్కడైనా. ఆధార్ కార్డు చూసుకొని నాది ఏట ఆస్తులు ఉన్నాయో ఆధార్ కార్డు తీసారు. పూర్తిగా రేషన్ కార్డు తీసారు. ఎన్నికలు అయితే ఇంకా మరి లేదు. బతికుండగా ఓటైనంటే నేను ఇవ్వను. మా ఫ్యామిలీ కానీ బతికుండగా, ఇప్పుడు కాదు బతికుండగా. అది జగన్మోహన్ రెడ్డి. ఒకవేళ ఇక్కడ మీటింగ్ పెడితే బొబ్బుల్లో అడుగుతాం. ఏంటి అంతే కదా, ఇంకేటి చేయగలడు? చంపేస్తాడు అంతే. టీడీపీకి మద్దతు తెలిపే అవకాశం ఉందా? టీడీపీ అంతే. ఆయన కూడా ఓవర్ యాక్షన్ చేస్తాడు. ఆయన బేబీ నాయన గెలిచినట్టుగా లెక్క. ఇక్కడ మరి చూడక్కర్లేదు సార్. మ్యాక్సిమం ఇక్కడే కాదు, ఆ స్టేటల్లో వస్తాయండి. స్టేటల్లో వస్తాయి. ఎందుకని మీరు అన్ని జిల్లాల్లో చూసుకోండి, ప్రతి ఒక్కరు ఇదే బాధ. నరకం చూపించాడండి. ఏ రంగం ముందు ఎంత వద్దు. కరెంట్ అన్నిసార్లు పెంచడం వెళ్ళండి. కరెంటే కాదు ఏది ఉన్నాం. అన్నం క్యాంటీన్లు ఎందుకు తీశారు సార్? ఎంతోమంది బతుకు పెట్టి అది భార్య పిల్లలు చూడని వాళ్ళు, కొడుకులు చూడని వాళ్ళు, కోడలు చూడని వాళ్ళు, భార్య చచ్చిపోయిన వాళ్ళు 3 పూటలు 15 రూపాయలతో చక్కగా బతికిస్తారు. ఇటువంటి వాళ్ళ ఈ రోజుకి అన్న క్యాంటీన్ ఎందుకు తీస్తారు సార్? ఆయన పేరు మెచ్చుకుంటే వైఎస్ఆర్ పార్టీ పేరు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకొని అన్న క్యాంటీన్ నడిపించవచ్చు కదా. ఈ బట్టన్ నొక్కడం ఎలా? నరకం చూసాం సార్. 5 సంవత్సరాలు నరకం చూసాం. ఈ మాట ఎక్కడైనా చెప్తాను నేను. ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉంది. ఎవరు వచ్చే అవకాశం ఉంది బొబ్బిల్లో? ఊళ్ళో రాజుగారు వచ్చే అవకాశం ఉంది. రాజుగారు, బేబీ నాయన గారు వస్తారు. మీ మద్దతు ఆయనకేనా? చూడక్కర్లేదు సార్ ఆయన తర్వాత ఏదైనా. ఎందుకంటే ఆయన బతుకు మాది. ఎలక్షన్ బాగుంది. ఎవరు గెలిచే అవకాశం ఉంది? అది బేబీ నాయన, చిన్నప్పల నాయన? బేబీ నాయన వస్తానండి. బేబీ నాయన వస్తారు. మీ మద్దతు బేబీ నాయనకేనా? ఎన్నికల హడావిడి ఎలా ఉంది? ఎలక్షన్ అయితే కానీ తెలియదు. మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందా? జగన్ వచ్చే అవకాశం ఉందా? చెప్పలు క్రికెట్ ఆడతాం. ఊరికొస్తుందో కోసం తగులుతుంది కొంత దేవుడు చెప్తాడు. అంతే. బొబ్బిల్లోనే బేబీ నాయన, చిన్నప్పలేడు. ఇంకేంటంటే చిన్నప్పలేడు. బేబీ నాయన వస్తారంటారు ఖచ్చితంగా. ఎలక్షన్ హడావిడి ఎలా ఉందండి? బాగుందా? సూపర్. ఎవరికి ప్రజల మద్దతు ఎవరికి అవకాశం ఇచ్చారు? ఎవరికి ప్రజల మద్దతు ఎవరికి అవకాశం? చిన్నప్పలేడు, బేబీ నాయన? నాయన గారికి. ఇంకెవరికి? ఆయన గారికి ఉంటుంది. పక్కా గెలుస్తారు ఆయన? మెజార్టీ గెలుపు ఎప్పుడో వచ్చింది. మెజార్టీ మాట్లాడుకోవాలి, గెలుపు మాట్లాడుకోవాలి. ఎలా ఉంది బొబ్బులు ఎలక్షన్ హడావిడి? బొబ్బులు ఎలాగండి మన అడగండి. నేను మాత్రం పక్కా వైసీపీకి వేస్తాను. వైసీపీకి గ్యారంటీ గెలుస్తాను నాకు నమ్మకం. జగన్ వస్తారు నాకు నమ్మకం. ఇక్కడ పెద్ద మెజార్టీ రాదు ఎవరికైనా సరే, కొంచెం వస్తుంది బొబ్బులే అని నేను అనుకుంటాను. అలువలో అనుకుంటే నాకు అనవసరం. నా వరకు అయితే నేను చెప్తాను రాష్ట్రంలో మాత్రం జగన్ వస్తాడు.